ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ప్రణీత్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావును ప్రవేశపెట్టారు పంజాగుట్ట పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతను చేసినటువంటి ఇల్లీగల్ కాల్ రికార్డింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడుకున్నటువంటి డీటెయిల్ దర్యాప్తు రిపోర్ట్ అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. దాంతో పాటు ఇంకా 14 రోజుల పాటు అంటే రిపోర్టు అందుకున్నటువంటి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు ప్రణీత్ రావుకి అయితే రిమాండ్ విధించారు. అయితే కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కస్టడీలోకి తీసుకుంటే ప్రణీత్ రావు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే అతను చేసినటువంటి ఇల్లీగల్ గా ఫోన్ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి సమాచారం రాబట్టవచ్చు అనే ఒక ఉద్దేశంతో డెఫినెట్ గా పోలీసులు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక రిమాండ్ రిపోర్ట్ కోసం అంటే కస్టడీ పిటిషన్ కోసం అయితే ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో చూడాలి, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రము పంజాగుట్ట పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో అనేక సంచలనమైనటువంటి విషయాలే వచ్చాయి. ఇప్పటికి కేవలం కొంతమంది కాల్ రికార్డింగ్స్ మాత్రమే అనుకున్నాము, కానీ ఆ కాల్ రికార్డింగ్స్ లో చాలా మందికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆడియో రికార్డింగ్స్ కూడా చేసినట్టుగా అయితే గుర్తించారు. సో ఇంకా ఇంతమంది అంటే ఒక 10 లక్షల ఆడియో కాల్స్ రికార్డింగ్ అయ్యాయి అంటే అందులో ఎవరెవరు ఉన్నారు, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఉన్నారా, లేకపోతే వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారా, ఇలా అనేక కోణాలు అయితే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా రంగంలోకి దిగినటువంటి పంజాగుట్ట పోలీసులు డెఫినెట్ గా ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి మొత్తం అతని కస్టడీలోకి మేము తీసుకొని డెఫినెట్ గా అతని కస్టడీలోకి మాకు ఇస్తే మాత్రము రానున్న రోజుల్లో అనేక విషయాలను బయట పెడతాము అనే ఒక చెప్పే అవకాశం ఉంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ నాంపల్లి కోర్టులో హైదరాబాద్ పోలీసులు ప్రణీత్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.